ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్లో మాకు బాబునా పరువా అంటే బాబునే కావాలనిపించింది. అందుకోసం రోడ్ల మీదకి వచ్చాము. SMA టైప్ 1 అంటే కాళ్ళు చేతులు చాలా వీక్ అయిపోతాడు. కొద్ది రోజుల తర్వాత శ్వాస తీసుకోలేరు, పాలు తాగలేరు, అలాగే చాలా వీక్ అయిపోతారు. అందులోనూ దీనికి ట్రీట్మెంట్ కాస్ట్ 17 కోట్లు అంటున్నారు. అది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అది మా వల్ల అవ్వదు. అందుకోసమని ఇలాగా క్రౌడ్ ఫండింగ్ ద్వారా బయటకు వచ్చాము. ఆ పాప ఇంటికి వెళ్ళినప్పుడు నాన్న ఈరోజు డబ్బులు ఎంత కలెక్ట్ అయింది అంటే వచ్చే బాధ తట్టుకోలేకున్నాము. రోజు ఏం తెచ్చావని అడిగేది, ఇప్పుడు డబ్బులు ఎంత వచ్చిందని అడుగుతుంది. వాడిని చూసినప్పుడు అంత కలెక్ట్ అవుతుందా అవ్వదా అన్న భయం, ఎలాగైనా బతికించుకోవాలన్న బాధ. వీటికి మధ్య మేము పడే నరకం ఎవరికి రాకూడదు, ఏ ఫ్యామిలీకి సిచ్యువేషన్ రాకూడదు. వీడికి ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ రెయిన్బో హాస్పిటల్ హైదరాబాద్. అయితే ట్రీట్మెంట్ డిలే అయ్యే కొద్దీ రెస్పాన్స్ తగ్గుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. అందుకు మాకు టైం కూడా ఎక్కువ లేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంజెక్షన్ వేయించమని చెప్తున్నారు. ఆ ఇంజెక్షన్ కూడా మన దేశంలో అవైలబుల్లో లేదు. US నుంచి ఇంపోర్ట్ చేసుకొని మరీ తెచ్చుకోవాలి. హెల్ప్ చేయగలిగిన వాళ్ళు అందరూ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి.